నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, నేడు రైతు సంఘాల చెలో ఢిల్లీ మార్చ్, ఎక్స్కు పోటీగా మరో ప్లాట్ఫామ్ బ్లూ స్కే, 59,000 మంది ఇండియన్లకు యూఎస్ పౌరసత్వం, నిండు సభలో కాంగ్రెస్ హ్యాండ్సప్, కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ సర్కార్కు ముచ్చెమటలు, బడ్జెట్పై చర్చను పక్కన పెట్టి మరీ ప్రాజెక్టులపై తీర్మానం, కేఆర్ఎంబీపై అర్జెంటుగా తీర్మానం, ప్రాజెక్టులను అప్పగించబోమంటూ కేంద్రానికి అసెంబ్లీ ఏకగ్రీవ వినతి, చెలో నల్గొండ, తెలంగాణ కోసం మరో జల సాధన ఉద్యమం, నేడు జనం చెంతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రేవంత్ హుందాగా ఉండడం నేర్చుకో, హరీష్ కౌంటర్ అటాక్, ఈఎన్సీ మురళీరావు రాజీనామా ఆమోదం, సభ నుంచి మేడిగడ్డకు, అసెంబ్లీ వాయిదా వేసి కాళేశ్వర యాత్ర, నేడు 15 నిమిషాల పాటే శాసనసభ, 14-15న సభ కొనసాగించే అవకాశం, 75 రోజులు, 3 పోలీస్ కమిషనర్లు, అస్తవ్యస్తంగా బదిలీలు, పోస్టింగులకు ప్రతిపాదిక ఏమిటి, అసెంబ్లీలో జనరేటర్, కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేపడుతున్న నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో కనిపించిన జనరేటర్ వాహనం, ఉద్యోగ వయోపరిమితి 2 ఏళ్లు పెంపు, 44 నుంచి 46కు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు, పలు శాఖల్లో బదిలీల జాతర, అకౌంట్ ఆఫీసర్ తుదికి విడుదల చేసిన టీఎస్పీఎస్సీ మైనింగ్ ఉద్యోగాల కీ కూడా, నేడు జేఈఈ ఫలితాలు, మెయిన్ 1 ఫైనల్కి విడుదల, మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, గిరాకీ లేక ఆటో కిస్తీలు కట్టలేక అవస్థలు, ఆటోను గుంజుకుపోయిన ఫైనాన్స్ సంస్థ, దౌత్య విజయం, ఖాతర్తో ఫలించిన భారత్ చర్చలు, మహారాష్ట్రలో కాంగ్రెస్కు షాక్, ఎమ్మెల్యే పదవి, పార్టీ సభ్యత్వానికి మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా. నేడు రైతు సంఘాల చలో ఢిల్లీ మార్చ్, ఎక్కు పోటీగా మరో ప్లాట్ఫామ్ బ్లూ స్కై, 59,000 మంది ఇండియన్లకు యూఎస్ పౌరసత్వం, ఎన్డీఏలో చేరనున్నట్లు ప్రకటించిన ఆర్ఎల్డీ, ఈసారి రాజ్యసభకు కాంగ్రెస్ నేత సోనియా, నిండు సభలో కాంగ్రెస్ హ్యాండ్సప్, కేఆర్ఎంబీపై అర్జెంటుగా తీర్మానం, ప్రాజెక్టులను అప్పగించబోమంటూ కేంద్రానికి అసెంబ్లీ ఏకగ్రీవ వినతి, కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ సర్కార్కు ముచ్చెమటలు, బడ్జెట్పై చర్చను పక్కన పెట్టి మరీ ప్రాజెక్టులపై తీర్మానం, నల్గొండ బీఆర్ఎస్ సభతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి, రాత్రే శాసనసభ ఏజెండా మార్చేసిన సర్కార్, గత ప్రభుత్వంపై నెపం వేసేందుకు మంత్రుల యత్నం, సాధికారికంగా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు, జవాబులు చెప్పలేక నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్, రాష్ట్ర శాసనసభలో కేఆర్ఎంబీపై వాడివేడిగా చర్చ, ప్రభుత్వానికి ధీటుగా బీఆర్ఎస్ పవర్ పాయింట్, కాంగ్రెస్ ఆరోపణలకు పక్కా ఆధారాలతో కౌంటర్, రేవంత్ హుందాగా ఉండడం నేర్చుకో, అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగా సీఎం రేవంత్ రెడ్డి పదే ఆయన ప్రసంగానికి అడ్డు తగిలేలా రన్నింగ్ కామెంటరీ చేశారు. అలా 4-5 సార్లు కామెంట్ చేయడంతో సీఎం చేష్టలపై హరీష్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా, నేను కూర్చోవాలా, ఎందుకు అలా రన్నింగ్ కామెంటరీ చేస్తారు, మీరు సీఎం లీడర్ ఆఫ్ ది హౌస్, ఎందుకు అలా మాట్లాడతారు, హుందాగా ఉండడం నేర్చుకోండి అంటూ హితవు పలికారు. హరీష్ కౌంటర్ అటాక్, సభలో ఎంతసేపైనా మాట్లాడతాం, మీలా ప్రిపేర్ కాకుండా రాలేదు, మొత్తం ప్రిపేర్ అయి వచ్చినాం, రాత్రి 12 వరకైనా మేము సిద్ధంగా ఉన్నాం, బట్టలు సర్ది కూడా తెచ్చుకున్నాం, బీపీ లేసినట్టున్నది, బయటకు పోయి ఓ గోలేసుకొని రా వెంకన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి, ఉన్నదంటే ఉలికెందుకు, ఓ పీక పట్టు బట్టన్నా, నువ్వు ఉప ముఖ్యమంత్రివి, కొంచెం ఓపిక తెచ్చుకో, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్గించినట్లే ఉంటది. రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలు తరిమితేనే మల్కాజ్గిరికి వచ్చినవా, నువ్వెందుకు వచ్చినావు, మీరు 1,000 చూపిస్తే 4,000 మిమ్మల్నే చూపిస్తాయి, ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి, గతంలో నల్గొండలో 12 సీట్లకు గాను కాంగ్రెస్ కు ఉన్నవి 0, మరవద్దు. చలో నల్గొండ, తెలంగాణ కోసం మరో జలసాధన ఉద్యమం, నేడు జనం చెంతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మర్రిగూడ బైపాస్ లో భారీ బహిరంగ సభ, కృష్ణా ప్రాజెక్టుల కోసం రైతన్న పోరుబాట, కేఆర్ఎంబీకి అప్పగింతపై కథన శంఖారావం, పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు జనం సన్నద్ధం, కృష్ణా జిల్లాలో న్యాయమైన హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మరోసారి సమరశంఖం పూరిస్తున్నారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్గొండ బహిరంగ సభకు స్వయంగా హాజరై ఆయన తన సందేశం వినిపించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు దాదాపు 2 లక్షల మంది ప్రజలు తరలి వస్తారన్న అంచనాలున్నాయి. సాగర్ పై 10 ఏళ్లుగా కనిపించని సిఆర్పీఎఫ్ పోలీసులు ఇప్పుడెందుకు పహారా కాస్తున్నారు, కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించకపోతే కేంద్ర బలగాలు ఎందుకున్నాయి, ఇది కనిపించే సాక్ష్యం. కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించకపోతే బడ్జెట్ పై చర్చను పక్కకు పెట్టి మరీ అసెంబ్లీలో చర్చ పెట్టి కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది, ఇది కనిపించని సాక్ష్యం. నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు, 3 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా నీళ్లేవో నిజాలేవో తేలిపోయాయి. కృష్ణాలో నిండా మునిగిన రేవంత్ సర్కార్, మాజీ మంత్రి హరీష్ చేసిన ప్రశ్న
ప్రశ్నలకు ఇచ్చిన కౌంటర్లకు నీళ్లు నమలడం తప్ప ఏమి చేయలేకపోయింది. హరీష్ సారథ్యంలో తెలంగాణ జన విజయం ఇది. ఇన్నాళ్ల తెలంగాణ నష్టాలకు కష్టాలకు కారణం పాపాల భైరవి కాంగ్రెసే అని ఇవాళ సభ సాక్షిగా మరోసారి తేటతెల్లమైంది. ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామా ఆమోదం. సభ నుంచి మేడిగడ్డకు అసెంబ్లీ వాయిదా వేసి కాళేశ్వర యాత్ర. నేడు 15 నిమిషాల పాటే శాసనసభ. 14-15న సభ కొనసాగించే అవకాశం. 75 రోజులు ముగ్గురు పోలీస్ కమిషనర్లు. అస్తవ్యస్తంగా బదిలీలు. పోస్టింగ్లకు ప్రాతిపదిక ఏమిటి? పైరవీనా? సమర్థత? తాజాగా మరో 12 మంది ఐపీఎస్ల బదిలీ. అసెంబ్లీలో జనరేటర్. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేపట్టిన నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో కనిపించిన జనరేటర్ వాహనం. ఉద్యోగ వయోపరిమితి 2 ఏళ్ల పెంపు. 44 నుంచి 46 వరకు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. పలు శాఖల్లో బదిలీల జాతర. పీఆర్, ఎక్సైజ్, పోలీస్ శాఖల్లో భారీగా బదిలీలు. 110 మంది డీఎస్సీలు, 39 మంది ఎస్సీలకు, మరో 4 ఐఏఎస్లకు స్థానచలనం. అకౌంట్ ఆఫీసర్ తుదికి. విడుదల చేసిన టీఎస్పీఎస్సీ మైనింగ్ ఉద్యోగాలకు కీ కూడా. నేడు జేఈఈ ఫలితాలు. మెయిన్ 1 ఫైనల్ కీ విడుదల. 6 ప్రశ్నలు తొలగించిన ఎన్డీఏ. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. గిరాకీ లేక ఆటో కిస్తీలు కట్టలేక అవస్థలు. ఆటోను గుంజుకుపోయిన ఫైనాన్స్ సంస్థ 3 రోజుల క్రితం ఉరేసుకుని ఆత్మహత్య. జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులో. దౌత్య విజయం. ఖతార్తో ఫలించిన భారత్ చర్చలు. మాజీ నేవీ అధికారుల విడుదల. గూఢాచర్యం కేసు నుంచి విముక్తి. 8 మంది జైలు శిక్ష రద్దు. స్వదేశానికి చేరుకున్న 7. రేపు ఖతార్ పర్యటనకు ప్రధాని. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాక్. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా. ఎన్నికల ముంగిట పార్టీకి ఎదురుదెబ్బ. ఇప్పటికే పార్టీని విడిన మిలింద్ దేవ్రా, బాబా సిద్దికి.